ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు కట్టు నవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక. వినండి వినండి ఉత్సాహంగా ఉల్లాసంగా. మాయాలోకం 55వ భాగం. రచన విశ్వైక. నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక. అవునా, నిజంగా నీకు తెలియదా? కాస్త నిరాశ నటిస్తూ అడిగింది అనన్య. ఆ మాటకు మైఖేల్ ఇక్కడకు అప్పుడప్పుడు వస్తుంటాడు కానీ ఎక్కడుంటాడు అనే విషయం తెలీదు అన్నాడు అనన్యను అనుమానంగా చూస్తూ. అంతలో అతనితో నీకు పనేంటి అంటూ అక్కడున్న గుర్రం మీసాల వస్తాదులలో ఒకడు తన వైపే రావటం గమనించింది అనన్య. అది మీకు చెప్పేది కాదులే, అతనితోనే డైరెక్ట్గా మాట్లాడాలి అంది అనన్య వాళ్లతో మాటలు పెంచుతూ. ఆమె మాటల్లోని రెబల్నెస్కి మరింత అందంగా కనపడుతోంది. కానీ తను అడుగుతోంది మామూలు వ్యక్తి గురించి కాదు కాబట్టి వాడు తమ ఆలోచనను అటుగా వెళ్ళనివ్వలేదు. అతను ఎక్కడ ఉంటాడో నేను చెప్తాను, అయితే మరి నాకేంటి అన్నాడు మరొకడు. ముందు చూపించు, తర్వాత నీకు కావాల్సింది అందుతుంది అంటూ జేబులో ఉన్న నోట్ల కట్ట కొంచెం బయటికి చూపించి మళ్ళీ లోపలికి నెట్టింది అనన్య. నోట్ల కట్ట కనబడగానే వాళ్ళ కళ్ళల్లోని మెరుపు ఆమెను దాటిపోలేదు. వాళ్ళు తమ మిగతా అనుచరులతో ఏదో గుసగుసలాడారు. అందరూ ఒక ఒప్పందానికి వచ్చినట్లు పైకి లేచి అనన్యను రమ్మని సైగ చేసి బయటకు నడిచారు. అనన్య వాళ్ళను అనుసరించింది. అనన్య మేఘరూపంలో వచ్చిన చిరుత అని తెలియని మైఖేల్ ఆమె వైపు చూస్తూ కాస్త జాలిగా లోపలికి నడిచాడు. చాలా దట్టమైన చెట్ల మధ్య ఉన్న సన్నని తోవది. అనన్య ముందు ఇద్దరు నడుస్తున్నారు, వెనుక మిగతా వారు అనుసరిస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ముక్కులకు గుడ్డ కట్టుకుంటుంటే చూసి ఏమిటని అడిగింది అనన్య. అందులో ఒకడు మెల్లగా అంటూ ముక్కు మీద వేలు వేసి సైగ చేశాడు. వాడు కాస్తంత కిందకి వంగి, ఇక్కడ నుంచి అస్సలు మాటలు బయటకు వినిపించకూడదు, ఇది ఎలుకబంట్లు ఉండే ప్రదేశం, ఇది దాటితే ఇప్ప చెట్ల తోపు వస్తుంది, మంచి సువాసన వెదజల్లుతుంది, కానీ ఆ గాలి పీల్చితే 2 రోజుల దాకా లేవలేం అని చెవి దగ్గర గుసగుసలాడాడు. అనన్య తన స్కార్ఫ్ తీసి తలపై నుంచి ముక్కుకు అడ్డంగా ఉండే విధంగా గట్టిగా కట్టుకుంది. వాళ్ళు తొక్కిన ఎండుట ఆకుల నలిగిన చప్పుడు తప్ప అక్కడ ఏమీ వినిపించటం లేదు. అలా ఇప్ప చెట్ల తోపు దాటి చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి నోటితో ఏదో శబ్దం చేశారు. కొద్దిసేపటికి అదే శబ్దం అటువైపు నుంచి కూడా వచ్చింది. వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మళ్ళీ నడక సాగించారు. వీళ్ళకు అదొక సైన్ అన్నమాట అనుకుంది అనన్య మనసులో. చెట్టుకు ఎడమవైపుగా దాదాపు 2 కిలోమీటర్లు నడిచారు. అక్కడ 4-5 గుడిసెల్లా ఉన్నాయి. వాటి చుట్టూ గన్స్ పట్టుకుని 10 మంది పహారా కాస్తున్నారు. వీళ్ళని చూసిన వెంటనే గన్ పట్టుకున్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మొదటగా అనన్యను మాట్లాడించిన వ్యక్తితో ఏదో మాట్లాడి ఆమెను తన వెంట రమ్మని సైగ చేశాడు. మిగతా వారంతా అక్కడే ఆగిపోయారు. లోపల ఒక నల్లని సోఫా పైన ఎలుగుబంటి సైజులో ఉన్న వ్యక్తిని చూపిస్తూ చెస్కా అంటూ అతని వైపు తిరిగి వంగి దండం పెట్టాడు. హంసవాహన యువకులు ఒక్కసారిగా వాయువేగంతో దీపక్ చెప్పిన ఉత్తర దిక్కు వైపు ఎగురుతూ చింటూను వెతకసాగారు. కీకారణ్య మధ్యలో వారికి చిన్న పిల్లవాడి మూలుగు వినిపించింది. వారు అటువైపు చూశారు. ఒక పెద్ద చెట్టు కాండానికి ఆనుకొని భయంగా కూర్చొని ఆకలితో ఉన్న కడుపును నొక్కుంటూ భయం భయంగా చుట్టూ చూస్తున్నాడు చింటూ. చింటూను చూసిన హంసవాహన యువకులు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లలా మారిపోయి చింటూ ఉన్న చెట్టు పక్కకుండా పరిగెత్తుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఆడుకోసాగారు. అడవిలో ఉండే పిల్లల్లాగా ఉన్నప్పటికీ తన వయసు వారిని చూడగానే కాస్తంత ధైర్యంగా చింటూ లేచి నుంచున్నాడు. వారు వెళుతున్న దారి వెంబడి వెళ్ళసాగాడు. వాళ్ళు చింటూను పట్టించుకున్నట్లుగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళు చూడటానికి వింతగా తాను చూసే కార్టూన్ బొమ్మలాగా గమ్మత్తుగా అనిపించారు చింటూకి.
తమ వెనుక వస్తున్న చింటూని చూసి తన దగ్గర ఉన్న జామ పండుని చేతికి అందించాడు ఒక పిల్లవాడు. ఆ కాయను అప్రయత్నంగా అందుకొని కొరికి తిన్నాడు చింటూ. అవును మరి, కిడ్నాప్ అయిన దగ్గర నుంచి ఏడవటం తప్ప ఇష్టంగా ఏమీ తినలేదు. వాళ్ళు తినమని బలవంతం చేస్తే ఏదో 4 మెతుకులు తిన్నాడంతే. నిన్న వ్యాన్ నుంచి తప్పించుకున్న తర్వాత నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు. ఎటు వెళ్ళాలో తెలియక ఎవరికి కనిపిస్తానో అని చెట్ల పొదల మధ్య నక్కి నక్కి భయంగా తిరుగుతున్నాడు చింటూ. చింటూ ఆఖరి కనిపెట్టి ఆ పిల్లవాడు ఇంకొన్ని పళ్ళని ఇచ్చాడు. మాటలు లేకుండానే వాళ్ళ మధ్య దోస్తీ కుదిరింది. ముగ్గురు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని ఆటలాడటం మొదలుపెట్టారు. దీపక్, హేమంత్, శరత్, నందితలు ఉత్తర దిక్కుగా నడుస్తున్నారు. చెట్లు పుట్టలు అన్నీ దాటుకుంటూ చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత దీపక్ కుడివైపుకు తిరిగి ఏదో చూసిన వాడిలా ఒక్కసారిగా ఆగిపోయాడు. అటువైపు చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.